మనతో పాటు బూర నరసయ్య గౌడ్ ఉన్నారు. మీరు వాళ్ళు చెప్తున్న కాంగ్రెస్‌లోను మీ అడిగిన ప్రశ్నలు వాళ్ళని ఏస్తూ ఉంటే వాళ్ళు చెప్తున్న ఆన్సర్ ఏందంటే, ప్రభుత్వం ప్రయారిటీ పరంగా ఈళ్ళు పాత ప్రభుత్వం విధ్వంసం చేసింది. ఆర్థికంగా తెలంగాణలో ఇబ్బంది వస్తున్నాం. ప్రయారిటీ పరంగా తెచ్చుకుంటా ఒక్కొక్కటి అందరికీ న్యాయం వాళ్ళు చెప్తున్నటువంటి ఆన్సర్. ఎప్పుడు నిన్న మొన్న మేము అడిగినప్పుడు మీరు అడుగుతున్నట్టు వాళ్ళు మేనిఫెస్టోలో ఇచ్చింది ఏంటి, చెప్పేది ఏంది, చేసేది ఏంది. మరి అప్పుడే చేయాలి. అప్పుడే ప్రభుత్వం అందరు న్యాయం చేసినాక ప్రభుత్వం ఎక్కాలి. అప్పటి వరకు దిగు. వీళ్ళకి చెప్పనా, ఇది కంపెనీ అయితే ఇప్పటివరకు ఐపీ పెట్టేవాళ్ళు. ఐపీ అంటే తెలుసు కదా, దివాళాకోరు అప్లికేషన్ ఎత్తేయటం. ఇప్పుడు చేస్తున్నారు కదే తప్పించుకోవటానికి రాజకీయ పార్టీ చేపట్టి దివాళాకోరు కమెంట్స్, దివాళాకోరు పద్ధతి. ఇచ్చిన హామీలు అమలు చేయాలని మేము చెప్తున్నాం. వడ్లకు 500 ఇస్తామన్నారు, అమలు చేయాలి. సన్నాయి నొక్కితే సన్నాలంటే దుడ్డు కర్ర పట్టుకొని ప్రజలు రైతులు ఎమ్మడబడతారు. అది కుదరదు. సెకండ్, ఫీ రియంబర్స్మెంట్ వెంటనే ఇవ్వాలి. ఆరోగ్యశ్రీ అమలు చేయాలి. 10 లక్షల కార్డు అమలు చేయాలి. అంతే కదా. సరే, ఈ పైసలతో కొడుకున్నాయి. పైసలు లేని కూడా ఉన్నాయి కదా. ధరణి రద్దు చేస్తున్నా, చేసినావా? దాని పైసలు ఏం కావు కదా. అసైన్డ్ భూమి హక్కులు కల్పిస్తా ఉన్నాం, దాని పైసలు ఏం కదా. ప్లస్ చట్టసభలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తా ఉన్నాం, పైసలు ఏం కావు కదా. పైసలు కాని పనులు కూడా ఉన్నాయి కదా. పైసలు అయ్యే పనులు చేయవు. మరి 4,000 కోట్ల కాంట్రాక్టులు మీ సొంత కాంట్రాక్టులకు ఎట్లా ఇచ్చుకున్నారు? 4,000 కోట్లు ఎట్ ఏ టైము ఎట్లా ఇచ్చారు? మీ దగ్గర ఆర్థిక సంక్షోభం ఉంటే, అసలు ఆర్థిక సంక్షోభం ఉంటే నీకు హామీలు ఎవడు ఏమన్నాడు? ఇప్పుడు వచ్చి ఖాళీ బిందెలు ఉన్నాయంటే కుదరదు కదా. ప్రజలు మోసం చేసి నమ్మక ద్రోహం అన్నట్టు కదా. మేము చెప్పేది అదే. బీజేపీ పార్టీ తరఫున మేము చెప్పింది చేస్తాం, చేసేది చెప్తాం. మీరు నమ్మకం ద్రోహం ఉంటే ప్రజల తరఫున పోరాటం చేయడానికి బీజేపీ పార్టీ ఉంది. పోరాటం చేస్తాం, వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తాం, ప్రజలే నిర్ణయం తీసుకుంటారు. బీసీ నాయకునిగా మీరు ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళు చేసిన రిజర్వేషన్లు చేస్తామంటారు కానీ దానికి ఒక 2 నెలల టైం పట్టే అవకాశం ఉంది ఆ కులగణన మొత్తం అవ్వడానికి. కాకపోతే దాని ప్రభుత్వం తొందరలోనే స్థానిక ఎలక్షన్లు తెచ్చి ఎలక్షన్ కండక్ట్ చేసే ఉద్దేశంలో ఉన్నట్టు తెలుస్తుంది. పక్కన పెట్టి ఇప్పుడు మళ్ళీ పాత పద్ధతిలోనే పాత రిజర్వేషన్ నమ్మక ద్రోహం అదే అవుతుంది కదా. నువ్వు హామీ ఇవ్వమని మేము అడగలే, నువ్వే ఇచ్చినావు. ఎవరు వచ్చి ధర్నాలు చేయలే, నువ్వే ఇచ్చినావు. ఖాతాలో కేసీఆర్ మోసం చేసినా నువ్వు ఇచ్చినావు. ఓట్లు దండుకుంటే మరి నువ్వు కులగణన చేసి పెట్టాలి. నీకు తొందర ఏమొచ్చింది? ఇప్పుడు అంటే తప్పించు. అదే రాహుల్ గాంధీ మరి నిందలేదు, బీజేపీ మీద నిందేస్తారు కదా మీరు కులగణన చేత పెట్టలేదని. నువ్వు హామీ ఇచ్చి, మేము ఎప్పుడు హామీ ఇవ్వలేదు. పార్టీ స్టాండ్గా ఉన్నది. అందరికీ ఎలాంటి గణన లేకుండానే బీసీలకు 27 మంత్రులు కేంద్రంలో ఇచ్చింది. బీసీ ప్రధానే చేసింది. బీసీని ముఖ్యమంత్రి చేస్తామన్నది. నువ్వు హామీ ఇచ్చి మోసం చేస్తే అది నమ్మక ద్రోహం. నువ్వు జవాబు చెప్పుకోవాలి, మీ రాహుల్ గాంధీ గారు కూడా జవాబు చెప్పుకోవాలి. అందుకని మేము డిమాండ్ చేస్తాం. ఇది పెద్ద ఎత్తున ఉద్యమం కాబోతుంది. అంతతో ఊరుకోదు, అంత వదిలిపెట్టే ప్రసక్తే లేదు. బీజేపీ ఎట్టి పరిస్థితులు ప్రసక్తే లేదు. బీజేపీ ఎలాంటి చెప్పకుండానే బీసీ ముఖ్యమంత్రి చేస్తామని హామీ ఇచ్చింది. వాళ్ళేం గణన చేయలే కదా. కేంద్రంలో 27 మంత్రులు ఇచ్చింది. అత్యధికంగా 60% ఎస్సీ ఎస్టీ బీసీ మంత్రులు ఇచ్చారు. సామాజిక న్యాయం చెప్పకుండానే బీజేపీ చేస్తుంది. నువ్వు చెప్పి చేయట్లేదు, అది నమ్మక ద్రోహం. దాన్ని మేము వ్యతిరేకిస్తాం. నేను అందుకొరకే రేవంత్ రెడ్డి గారికి చేసే సూచన ఏంటంటే, గతంలో అందరం కలిసి ఉన్నాం కాబట్టి మీరు చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యారు. నమ్మక ద్రోహంలో ముద్ర చేసుకోకండి. శాశ్వతంగా రాజకీయంగా భవిష్యత్తు కోల్పోకండి. ఒక మిత్రుడిగా నా సలహా. తెలంగాణలో అన్ని పోల్స్ చూసుకున్నా ఏం చెప్పుకున్నా బీజేపీ ఫేవర్గా ఎలక్షన్స్ నడిచినాయి. బీజేపీయే ఎక్కువ సీట్లు తెలంగాణలో ఎంపీ సీట్లు గెలవబోతుంది అనేది వాస్తవంగా మనకు అనిపిస్తుంది. ఒకవేళ బీజేపీ కనుక ఎక్కువ సీట్లు గెలిస్తే ఎంత ప్రయోజనం జరిగే అవకాశం ఉంది తెలంగాణకు? బీజేపీ ప్రయోజనం ఎప్పుడూ పార్టీలకు ఎంపీ సీట్లకు అనుగుణంగా ఉండదు. మనం లాస్ట్ టైం 10 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టాం, 4 ఎంపీలు ఉన్నారు. అది డెవలప్మెంట్ అవకాశం ఉందా? డెఫినెట్లీ ఉంటుంది. ఎక్కువ గెలిస్తే ఎక్కువ ఉంటుంది కదా. మినిమం ఎట్లాగా ఉంటుంది, రాజ్యాంగం వచ్చేదే కాకుండా ఉంటుంది. ఎక్కువ వస్తే ఎక్కువ నిధులు తెస్తాము, ఎక్కువ ఇన్స్టిట్యూషన్ తెస్తాము. ఎందుకంటే ప్రజలు ముఖ్యం కదా మాకు.
అందుకొరకే బీజేపీ మేము ఏం చెప్పాం, బీజేపీకి ఎంపీలకు అత్యధికంగా ఇవ్వండి. వీళ్ళైతే ప్రభుత్వం ఒక రోజు నడపలేరు. నేను చెప్తున్నా కదా, ఇది డైలీ వేజ్ గవర్నమెంట్. తీసుకుంటారు రేవంత్ రెడ్డి మీ పార్టీ? ఇగో చూడండి, మీకు ఇంగ్లీష్లో సామెత ఉంది, ఆల్ రోడ్స్ లీడ్ టు రోమన్. అన్ని దారులు రోమన్ నగరానికి చేరుకుంటారు. ఎక్కడైనా కూడా ఎవరైనా కూడా బీజేపీ పట్ల ఆకర్షితులై వస్తే మేము ఎందుకు వద్దంటామండి? అంతమే మా రాష్ట్రం కూడా మాకు ముఖ్యం కదా. మా రాష్ట్ర ప్రభుత్వం తొందరగా బీజేపీ వస్తే ఇంకా మంచిగా డబుల్ ఇంజన్ డబుల్ డిజిట్ డెవలప్మెంట్ అవుతుంది. అంత మాత్రం మేము ప్రభుత్వాన్ని గురించి ఏం మాట్లాడాం. ప్రభుత్వాన్ని గురించి నడవాలనా లేదా అని మాకు సంబంధం ఇచ్చింది కాదు, అది వాళ్ళకి సంబంధించి. మీ నుంచి ప్రయత్నాలు ఉన్నాయా లేకపోతే వాళ్ళ నుంచే మీకు ఏమన్నా జరుగుతుంది? మా నుంచి ఎట్లాంటి ప్రయత్నాలు ఎవరిని ఏ ప్రభుత్వాన్ని కూల్చే పని ఎప్పుడు బీజేపీ చేయలే. స్వతహాగా కూలిపోతే మేము ప్రభుత్వాలు ఏర్పాటు చేసాం, కానీ కర్ణాటకలో కానీ మహారాష్ట్రలో కానీ ఎవరిని మేము కూల్చలే. వాళ్ళు అంతర్గత విభేదాలతో కూలిపోతే అప్పుడు రాష్ట్ర భవిష్యత్తు కొరకు మేము రావడం జరిగింది. రేవంత్ రెడ్డి వచ్చాక తర్వాత అక్కడ కాంగ్రెస్ పార్టీలో రెడ్లకు ప్రాధాన్యత పెరిగిందని ఒక వాదన జరుగుతుంది. మీరు ఏమంటారు దీని పట్ల? ఒక్కటి చెప్పనా, రెడ్లు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో అందరూ బంధువులాగా ఉంటారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, గ్రామీణ నాకు తెలిసినంత ఈ ఆంధ్ర కల్చర్ అంతా మాకు కొద్దిగా రుద్దిపోయినారు. బీజేపీ పార్టీ వచ్చిన తర్వాత ఆ కల్చర్ని తీసేసి సబ్కా సాత్ సబ్కా వికాస్, ఇక్కడ కులానికంటే ఎక్కువ వ్యక్తికే ప్రాధాన్యత ఉంటుంది, వ్యక్తిత్వానికే ప్రాధాన్యత ఉంటుంది.